ఒక మంచి తెలంగాణ డిష్ అన్నమాట. అదే అండి గేరకాళ్ళ పులుసు అంటాం కదా. ఇది హెల్త్ కి చాలా మంచిది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు లాంగ్ వీడియో ఒక మంచి తెలంగాణ డిష్ అన్నమాట. అదే అండి గేరకాళ్ళ పులుసు అంటాం కదా. మేకకాళ్ళ పులుసు అంటారు, లేకపోతే గేరకాళ్ళ సూప్ అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. స్పెషల్లీ లైక్ డెలివరీ లేడీస్కి, లేకపోతే కాళ్ళలో మోకాళ్ళలో ఎవరికైనా అరిగిపోయి ఉంటే ఇట్లాంటి వాళ్ళందరికీ ఈ సూప్ని డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా. దాన్ని మనం ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేసేయండి. ఇది నా స్టైల్లో చేసుకునే కాళ్ళ పులుసు అన్నమాట. సో ముందుగా ఇట్లా మనకి కాల్చి క్లీన్ చేసిన కాళ్ళు ఉంటాయి కదా, ఇవి తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ మాకు యుఎస్లో ఇలా దొరికేస్తాయి. 1.5 LB అంటే దగ్గర కేజీ అనుకోండి, ఒక $15 అనమాట. ముక్కలు ఏమన్నా పెద్దవా అనిపిస్తే కొద్దిగా కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, సో అన్ని కలిపేసి నేనైతే ముక్కలు మునిగేదాకా ఇలా వాటర్ పోసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఆగా, అంటే మీకు తెలిసిపోతుంది కదా మీ ప్రెషర్ కుక్కర్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని విజిల్స్ పడతాయి అనే దాన్ని బట్టి, అలాగే మీకు దొరికే కాళ్ళని బట్టి కూడా ఒక 10 to 15 విజిల్స్ అయితే తప్పకుండా పెట్టుకోవాలన్నమాట. ఇది బాగా గట్టిగా ఉంటాయి పీసెస్. సో మనకి మెత్తగా ఉడికిపోవాలంటే మినిమం ఒక 12 to 15 విజిల్స్ అయితే పడతాయి. అలా అన్ని కలిపి పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టొమాటో. దీనికి ఒక చిన్న మసాలా చేసుకుంటాము. ఇది ఇలా ఫ్రెష్ గా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటది. సో ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి, లేకపోతే ఎండు కొబ్బరి, అలాగే పట్ట, లవంగ, యాలకలు వేసేసుకొని గసగసాలు లేదు మీ దగ్గర అనుకుంటే ఇది క్రీమీ టెక్స్చర్ యాడ్ చేస్తుంది. దీనికి బదులు మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ గసాలు వేసి చూడండి, అన్ని మసాలా కూరల్లో చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇలా వేసేసుకొని అలాగే ధనియాలు కూడా చాలా ఇంపార్టెంట్. లేదు మేము ధనియాలు ఇప్పుడు వేసుకోమనుకుంటే ధనియాల పొడి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్రెష్ మసాలా పేస్ట్ తయారు చేసుకుంటున్నాను అనమాట. దీన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపేసుకొని, ఇందాక ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఈ అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చివాసన పోయాక టొమాటో కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందాక మనం నూరు పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతున్న టైంలో మనం పెట్టుకున్నాం కదా ఈ కాళ్ళ పీసెస్, అవన్నీ వాటర్ తో పాటు అందులో వేసేసుకోండి. మొత్తం మంచిగా ఉడకపెట్టేసుకోవాలన్నమాట. సో కొత్తిమీర యాడ్ చేసుకుంటే యమ్మీ కాళ్ళ సూపు రెడీ అన్నమాట. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేడి పరాటా. You know what is the combination? Paya. Yes. Yummy paya soup ready. Sama? చూస్తుంటే ఎంత బాగుందా? యా, సూప్ కూడా బాగా వచ్చింది. ఈ పద్ధతిలో చేస్తే ఇలా వస్తుంది. చాలా బాగుంది కదా. దీన్ని బాగా ఇందులో నానబెట్టుకుంటే ఇంకా ఉడిపోయింది కదా పీస్ కూడా. సో మీరు కూడా ఇలాంటి యమ్మీ కర్రీస్ ట్రై చేసుకొని తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.